మీ పెద్దమ్మాయి పెళ్లి సమయంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. నాకు కమిషనర్ గారే తెలుసు, అయినా మీరు సౌత్ నుంచి వచ్చారనే అభిమానంతో మీ దగ్గరికి వచ్చాను. జరిగిందంతా మంచికే అనుకోండి. నేను ఫ్లాట్ ప్రమోటర్ని. మీ అమ్మాయి పెళ్లి జరగబోతోంది కదా, అమ్మాయికి అల్లుడికి ఒక మంచి ఫ్లాట్ గిఫ్ట్గా ఇవ్వాలని. ఏ ఏరియాలో? ఈ వకోలా అని ఏరియా ఉంది కదా, అక్కడ ఉన్న గుడిసెలు మీరు ఖాళీ చేయించారంటే అక్కడ ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టి. ఇలా చూడండి, ఒకే దెబ్బకి 2 పిట్టలను కొట్టాలని చూడద్దు. ఒకే దెబ్బ ఒకే పిట్ట. ఈ ఫ్రాంక్నెస్ నాకు బాగా నచ్చింది, కానీ ఏ ఇబ్బంది లేకుండా. చాలు. ఫోన్లో మాట్లాడిన వాడు మీతో తెలుగులో మాట్లాడా? మర్యాదగా మాట్లాడా? అవును సార్, మీకు తెలిసే ఉంటుంది, పెద్ద క్రిమినల్ గ్యాంగ్ అనుకుంటాను. ఇలా చూడండి సార్, ఆలియా మేడం వచ్చారు సార్. గెస్ట్ రూమ్ లో కూర్చోబెట్టవయ్యా. చెప్పాను సార్, మేడం వింటం లేదు. ఏంటి? ఏమండి, మన బాబుని ఎవరో కిడ్నాప్ చేశారు. వీళ్ళ అబ్బాయిని కూడా. నన్ను పోలీసులకు చెప్పొద్దన్నారు. ఇప్పటికి 30 సార్లు ఫోన్ చేశాను, మీరు సెల్ తీయలేదు. ఈయనకు బెదిరింపు కాల్ వచ్చింది, నాకు ఎప్పుడో వస్తుంది. ఏంటండి ఇంకా అలా చూస్తూ కూర్చున్నారు? మన అబ్బాయిని కిడ్నాప్ చేశారంటుంటే. ఊరికి మన అబ్బాయి అనొద్దు. ఐఎమ్ ఫ్యామిలీ మ్యాన్. సంగీత పెళ్లి జరగబోతోంది. ఐ డోంట్ వాంట్ ఎనీ కన్ఫ్యూషన్స్. మరి డడ్డో గతి మేం ఫ్యామిలీ కదా? షట్ అప్. ఓ, మా వెయ్యి కూడా వస్తున్నాడు. ప్లీజ్ పక్క రూమ్కి వెళ్ళి కొంచెం వెయిట్ చేయి. నో, చాలు. నీ ఉంపుడు గతగా ఊరికి తెలియకుండా బతికింది చాలు. బిడ్డ కోసం నేను ఏడుస్తుంటే కూతురు పెళ్ళని కుంటి సకులు చెప్తావేంటి? వాడు నీకు మాత్రం కొడుకు కదా? ఓహో, రండి బాబు రండి. అదేం లేదా. నమస్కారం. గవర్నర్ గారిని కలిసి ఇన్విటేషన్ ఇవ్వడానికి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళమని మీ వైఫ్, సారీ మా వియ్యపురాలు గారు చెప్పారు. పదండి వెళ్దాం. ఓ ఈవిడ ఆయన వైఫ్. అబ్బబ్బ, నా వైఫ్ వేరే ఉంది, ఈమె నా సిస్టర్. వీరు అన్నయ్య. ఓ, ఇంకా చాలా టైం పడుతుందా? ట్రాఫిక్ ప్రాబ్లం అందుకని. అది బావగారు, మీరైనా నా పరిస్థితి అర్థం చేసుకుని కొంచెం పక్క రూమ్లో వెయిట్ చేయండి. దేవయ్య, నువ్వు తీసుకెళ్ళు. ఆల్రెడీ మా ఫ్యామిలీలో ఒకడు అయిపోయావు కదా. మీ చెల్లెల మ్యాటర్ని నేను మాట్లాడి సాల్వ్ చేస్తాను. సరే. ప్లీజ్ టేక్ హిమ్. మీ చెల్లెల మ్యాటర్ని నేను చూసుకుంటాను. ప్లీజ్ రండి సార్. ప్లీజ్ రండి. నా బాధను అర్థం చేసుకుని మీరు ఒక మనిషినా? వెంటనే వెతికించండి, ఏదో ఒకటి చెయ్యండి. అయ్యో భగవంతుడా, ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నేను ఎవరికి ఏ పాపము చేయలేదే. నాకు చేశారుగా. నువ్వు కోరినవన్నీ నీ ముందుంచానా? తప్ప ఉంచుకున్నారు అంతే. తాళి లేని నేను, లైసెన్స్ లేని టూరింగ్ ట్యాక్సీగా. అయ్యో ఊరికేలా మాట్లాడకు. రేపే సంగీత పెళ్లి. ఆ టెన్షన్ లో నా బాబుని దేవుడే కాపాడాలి. ఏ మీరు కాపాడరా? అయ్యో సత్యవతి, నన్ను క్షమించు. నేను నీకు ఈ ద్రోహం చేసుండకూడదు. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. మీ పెళ్ళానికి ద్రోహం చేయకూడదు, నాకు మాత్రం చెయ్యొచ్చా? నాకు నా కొడుకు ఎవరు దిక్కు? అది కాదు, నేను. హలో, ఆహా, చెప్పమ్మా సత్యవతి. ఇప్పుడే నీ ఫోటోతో మాట్లాడుతున్నాను. ఐ రియల్లీ మిస్ యూ. నీకు 100 ఏళ్ళ ఆయుష్. అంటే నాకు నా కొడుకు అల్పాయుషా? షట్ అప్ యూ ఇడియాటిక్ వుమన్. నిన్ను కాదు, ఇక్కడ ఒక కేసు. నేను కేసా? ఓకే ఏసీపీ పూర్ణ ప్రజ్ఞ గారు, సాయంత్రంలోగా నా కొడుకుని తెచ్చివ్వలేదో నీ కూతురు సంగీత పెళ్లిలో నా సంగీత కచేరీ పెడతా. అహల్య, ఏంటి రెచ్చిపోతున్నావు? బార్లు డాన్స్ చేసే కుక్కవి, నీకెంత పొగరే? నేను అనుకుంటే 10 నిమిషాల్లో నేను లేకుండా చేస్తాను. అదే 10 నిమిషాలు చాలు నీ ఫోటో పేపర్లో వేయించడానికి. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? కిడ్నాపర్తో మాట్లాడేశాను, ప్రాసెస్ అంతా జరుగుతుంది. బాబు రేపే వచ్చేస్తాడు. నువ్వెవరికి చెప్పొద్దే. ఇంటికి చేరడానికి 1 వీక్ పడుతుంది. ఈ తాడు కొడుకు. వద్దు బాబు, టేస్ట్ బాగుండదు, నోరు కూడా నొప్పిగా ఉంది. నాకు ఒక ఐడియా వచ్చింది, ఏంటది? చెప్తా. వేరే నోరు